బీసీల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం. 50% జనాభా ఉన్న బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం, దేశవ్యాప్తంగా కులగణన చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం. ఓబీసీ ఆజాదీ దీక్షకు సంఘీభావం తెలిపిండు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకొస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆఖరి సీఎం. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి నెక్స్ట్ వచ్చేది బీసీ అని తీర్మార్ మల్లన్న పదే పదే చెప్తుండు. వరంగల్లో పెద్ద సభ పెట్టిండు, బీసీల పోరు గర్జన అని, రాజకీయ పోరాట సభ లెక్క పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసింది. పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన బీసీ వాయిస్, బీసీ కులగణనలో జరిగిన అవకతవకలు, బీసీ రిజర్వేషన్లు అనేక అంశాలపైన మాట్లాడుతూనే ఉండు. దాంట్లో భాగంగానే నేను ఢిల్లీలో ఈ బీసీ రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం చట్టం తీర్మానం చేసి పంపింది, కేంద్రంలో దాన్ని అమలు చేయాలనే ఒక పోరాటంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాలి, ఓబీసీల కులగణన అనే డిమాండ్తోని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 10 రోజుల నుంచి హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. దాంట్లో బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జక్కన్ సంజయ్ ఆధ్వర్యంలో హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. దానికి తీర్మార్ మల్లన్న మద్దతు సంఘీభావం తెలిపిండు. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఒకవైపు ఏం తీర్మార్ మల్లన్న బీసీలు మా లెక్క తేలింది 56% కాబట్టి మేమే ముఖ్యమంత్రి ఉండాలి, మా తలలకు తగ్గట్టే మంత్రి పదవులు ఉండాలి, పదవులన్నీ ఉండాలని వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక వైపు బీసీల కోసం నేను పుట్టినా, ఆడనే ధర్నా చేస్తున్నా, నేను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా అని ఆయన చెప్తుండు. కానీ ధర్నా చేస్తుండు, అన్ని బాగానే ఉన్నాయి, 56% మీ లెక్క ఉంది, మీకు కావద్దా అంటుండు. మళ్ళీ చివరికి నా సీట్ అయితే నేను వదులుకోను అంటుండు. వదులుకోనని చెప్పకపోగా ఈసారి అయితే అయిండు. 28 వరకు ఉండి తర్వాత అన్న మరి నేను మారుతా అంటలే, 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటాడు, 10 ఏళ్ళు నేనే ఉండేది అంటాడు. మరి 10 ఏళ్ళు నువ్వే ఉన్నాక, మరి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు రెడ్డి వర్గానికి ఉన్నాక 56% నువ్వు తలలు లెక్కలేసి సుఖమేంది? బీసీల కులగన్న లెక్కలు తీసి ఉపయోగం ఏముంది? లెక్కలు తీసి దేనికి? ఇస్తరాకేసి అన్నం పెట్టినట్టు అన్నట్టు. ఇస్తరాకే ఎత్తి అన్నం పెట్టకుండా ఇక ఇస్తరాకును చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక అదే కథ ఉంది బీసీలు. 56% లెక్క తెలిసింది, కానీ లెక్కగా తగ్గ ఫలితాలు రావట్లే, లెక్కగా తగ్గ పదవులు రావట్లే, లెక్కగా తగ్గ నిధులు రావట్లే, బడ్జెట్ రావట్లే. కానీ మళ్ళీ మేము ఉద్ధరిస్తామంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతాడు, అక్కడ బీసీలు చేసే ఉద్యమాన్ని సంఘీభావం తెలుపుతారు. నేను బీసీల కోసం ఏది చేస్తా ఇక తెలుసుకున్నారా అని మోడీకి సవాల్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇదంతా రాజకీయ డ్రామా కదా. అసలైన జెన్యున్గా బీసీ పోరాటం చేసే వాళ్ళు బలైపోతారు పాపం. వాస్తవంగా 56% లెక్క తెలిసాక వాళ్ళ పదవులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఒకవైపు అయినా చేస్తా, ఇంకొక వైపు 56% బీసీలు ఉండరు, వాళ్ళ రిజర్వేషన్ల కోసం నేను పోరాటం చేస్తా, మోడీతో తెలుసుకుంటా అంటే ఏం తెలుసుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి సంబంధించి బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి ఉధృతం చేస్తామని తీర్మార్ మల్లన్న నేను ఢిల్లీలో ఆజాదీ వాళ్ళకి సంఘీభావం తెలిపినప్పుడు చెప్పిన మాట. దానికి సంబంధించి మనం జక్కని సంజయ్ బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు వాళ్ళు అక్కడ హంగర్ స్ట్రైక్లో ఢిల్లీలో దాదాపు 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏంది ఉద్యమం, ఎక్కడ దాకా వచ్చింది అనేది. హలో, గుడ్ మార్నింగ్ సంజయ్ గారు. గుడ్ మార్నింగ్ అన్న. సురేన్న బాగున్నారు? బాగా మీరు లైవ్లో ఉన్నారు. నిన్న ఢిల్లీలో బీసీల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీరు ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు బీసీ ఆజాదీ ఫెడరేషన్. అవునన్నా. దానికి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా సంఘీభావం తెలిపినట్టు ఒక వార్త వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? హంగర్ స్ట్రైక్ ఏంది, ఎక్కడ దాకా వచ్చింది మీ ఉద్యమం? అన్న అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చేసినటువంటి పోరాటానికి కొనసాగింపుగా తెలంగాణలో 42% రిజర్వేషన్స్ మేము అధికారంలోకి వస్తే చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి హామీలను అమలు చేయాలని పోరాటం చేసినాం గతంలో. దానికోసం తెలంగాణలో 12 రోజుల ఆమరణ దీక్ష, ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితం మీకు తెలుసు. అయితే వచ్చినటువంటి ఆ తెలంగాణ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటిది మరో పోరాటం అన్నాం. అది వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవాళ అడగక ముందే తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్స్ వారికి అమలు చేయడానికి ఎలాంటి కోర్టు సీలింగ్ పనిచేయదు, ఎలాంటి 9th షెడ్యూల్ అవసరం లేదు. కానీ బీసీలకు 27% నుంచి విద్యా ఉద్యోగ రంగాల్లో 42% పెంచినటువంటి వాటాను 23% నుంచి 42% వాటా వేస్తూ తెలంగాణలోని అసెంబ్లీలో, కౌన్సిల్లో రెండిట్లో తీర్మానం అయింది.
దాన్ని అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు సీలింగ్ ఉంది కాబట్టి మేము చేయలేము, దీన్ని 9th షెడ్యూల్ పెడితే చేస్తామని చెప్పి ఢిల్లీకి వచ్చి కూడా వాళ్ళు ధర్నా చేసినారు. ఓకే. సో దీన్ని 9th షెడ్యూల్ చేర్చాలన్నటువంటి అంశం ఒకటి. రెండోది దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. 2008 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఓకే. దేశవ్యాప్త కులగణన నుంచి పుట్టుకొచ్చినే తెలంగాణలో కులగణన. ఒకటి దేశవ్యాప్తంగా 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కలు, కులాల ఆధారంగా లెక్కలు సేకరించి వారు ఫలితాలను పంచిపెట్టారు, ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలను. కానీ దేశానికి స్వతంత్రం వచ్చినాక బీసీల యొక్క లెక్క లేకుండా పోయింది. ఓకే. కాబట్టి దేశం వ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటిది ఆనాదిగా కాకా కలెక్టర్ కమిషన్ నుంచి బీపీ మండల్ కమిషన్ నేటి వరకు కూడా పోరాటం. దానికోసం ఎస్పెషల్ గా మేము 2021 లో జరగాల్సినటువంటి లెక్కల్లో కులగణన చేయాలనేటువంటి అంశం మీద 2018 నుంచి పోరాటం చేస్తున్నాము. అనేక మార్లు ఢిల్లీకి వచ్చినాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాం, కార్యక్రమాలు చేసినాం. ఎన్నో సార్లు కేంద్ర మంత్రులు మన వాళ్ళు కలిసినారు, నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కేంద్ర ప్రభుత్వం సంబంధించింది లేదు. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు సాక్షాత్తు ఆ కేంద్ర మంత్రి వారు పార్లమెంట్ లో మాట్లాడి మేము మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని. కానీ అధికారంలోకి 2 సార్లు వచ్చారు, అయినా ఇప్పటికి కూడా కులగణన లేదు. కాబట్టి ఇక మేము బీసీ ఉద్యమకారులుగా మేము సచ్చుడా లేకపోతే ఫలితంగా దేశవ్యాప్తంగా కులగణన సాధించుకుని వచ్చుడా అనేటువంటి నినాదంతో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆమరణ దీక్ష చేపట్టామన్నా. జంతర్ మంతర్ ఏదైతే దీక్షా వేదిక ఉందో ఆ యొక్క ధర్నా చౌక్ జంతర్ మంతర్ నుంచి స్టార్ట్ చేసినాము. మొదటి రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి నరేలా అనేటువంటి ప్రాంతం హర్యానా బార్డర్ లో, హర్యానాలో వదిలిపెట్టి నైట్ దాకా ఉంచుకొని వదిలిపెట్టి వస్తే సెకండ్ డే నుంచి తెలంగాణ భవన్ లో, అశోక రోడ్ లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో కంటిన్యూ చేస్తున్నాము. నడుస్తుంది ఇప్పుడు. అవును, ఈ రోజుకు 7వ రోజు. ఓకే. బత్తుల సిద్ధేశ్వర్ అన్న మన బీసీ ఆజాదీ జేఏసీ నాయకుడు, వారు దీక్ష చేస్తా ఉన్నారు. నేను గతంలోనే తెలంగాణలో దీక్ష చేసిన కాబట్టి ఆరోగ్యం ఇంకా ఇప్పటివరకు కుదరపడలేదు. నేనేమో ఆర్గనైజ్ చేస్తా ఉన్నా. ఇప్పటికి మాకు చాలా పార్టీల నాయకులు, నిన్న తిరుమార్ మల్లన్న గారు వచ్చారు, అంతకు ముందు కోదండరాం గారు వచ్చారు, దాసో శ్రావణ్ గారు వచ్చారు, అద్దంకి దయాకర్ గారు వచ్చారు, అదే రకంగా బడుగుల లింగయ్య యాదవ్ గారు వచ్చారు, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు వచ్చారు, కేఆర్ సురేష్ రెడ్డి గారు వచ్చారు. నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ టీం అంతా కూడా, పిసిసి అధ్యక్షుడు కొండా సురేఖ, అదే విధంగా మిగతా నాయకత్వం ఎమ్మెల్యేలు అందరూ కూడా, విపుల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి సంఘీభావం తెలిపిపోయినారు. కంటిన్యూ స్ట్రగుల్ అన్న. నా క్వశ్చన్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, కేబినెట్ లో ఉన్న బీసీ మంత్రులు, బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అగ్ర నాయకులు అంతా ఢిల్లీ వచ్చారు మొన్న. జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ పోరు గర్జన ఏదో పెట్టారు కదా. రాహుల్ గాంధీ ఏమంటాడంటే, మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తున్నాం, చేసే ఎజెండా మాది, తెలంగాణలో ఆల్రెడీ చేసి చూపించను. కులగణనే కాదు, తలలను బట్టి పదవులు పంపిణీ చేయాలి, నిధులు పంపిణీ చేయాలి, బడ్జెట్ పంపిణీ చేయాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది 70 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు అని రాహుల్ గాంధీ చెప్పిండు. చాలా సంతోషం కదా. కానీ రాష్ట్రంలో 56% లెక్క తెలిసాక ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? 56% కేబినెట్లో మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి కదా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెక్కలు ఒకవైపు చెప్తుండే, ఇంకొక వైపు ఏం చెప్తుండు, 2 సార్లు మళ్ళీ వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రి అంటుండు. ఇది ఎట్లా మీరు దీన్ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు? మీరు అడిగారేమో కాంగ్రెస్ పార్టీని? అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి జాతీయ నాయకత్వం ఒక ఆందోళనలో ఉందన్న. జాతీయ నాయకత్వానికి సరైనటువంటి బలము లేకపోవడం వల్ల ఒక ముఖ్యమంత్రిగా మా వాడు చలామణి అవుతుండని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో గాని ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి లేడు. అంతేనా? ఆయన కాంగ్రెస్ తో దోస్తాన చేస్తున్నాడు, బీజేపీతో దోస్తాన చేస్తున్నాడు, టీడీపీ దోస్తాన చేస్తున్నాడు, అందరితో ఉన్నాడు ఆయన. ఇబ్బంది జరుగుతూ ఉంది. పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉండగానే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కాకుండా ఎట్లుంటాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. కానీ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ కండువాతో ఉన్నప్పటికీ వారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను సంపూర్తిగా అమలు చేసేటువంటి పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త కాదు.
ఉదయపూర్ డిక్లరేషన్ విషయంలో ఎమ్మెల్యే సీట్లు పంపిణీ చేసే కాడ మోసం చేసిండు. ఏది 10 పార్లమెంట్ కు 3 ఎమ్మెల్యేలు బీసీలకు ఇవ్వాలనే దగ్గర, అవును, తర్వాత ఎంపీ స్థానాలు పంచే దగ్గర మోసం చేసిండు. కామారెడ్డి అనిల్ కుమార్ గారు కాకుండా, సురేష్ శెట్కర్ గారు కాకుండా మిగతా అందరు రెడ్లండి. ఎంపీలు ఒక 2 ఎస్సీ స్థానాలు ఉంటే 3 ఎస్సీ స్థానాల్లో 3 ఎస్సీలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అది అఫీషియల్ గా వచ్చాయి. అది అఫీషియల్ గా వచ్చాడు. మిగతా అంతా కూడా రెడ్లు. ఇప్పుడు నిన్న గ్రూప్ 1 విషయంలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో, అదే రకంగా తన చేతిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో, తన చేతిలో ఉన్నటువంటి కాంట్రాక్టుల్లో, తన చేతిలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల్లో మొత్తమును తెలంగాణను రెడ్ల రాజ్యాంగ చేయాలని తన ఎజెండా. మరి ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? మీరు ఢిల్లీలో ఉన్నారు కదా. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. అజయ్ సింగ్ గారు అని చెప్పి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్, వారిని కలిసాము. తర్వాత ఉదిత్ రాజు గారు, వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఈ వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి కేసీసీ అనే డిపార్ట్మెంట్ ఉంది, దానికి చైర్మన్. వారిద్దరి ద్వారా రాహుల్ గాంధీ గారికి కూడా కన్వేలో ఉన్నాము. అయితే వాళ్ళ పార్టీ పరమైనటువంటి విషయంలో వాళ్ళు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం దేశంలో వీక్ ఉంది కాబట్టి ఏ దొడ్లో కడితే నా దొడ్లో ఈయనతో మంచిదనే ఆలోచనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వాడు ఏడు తిరుగుతుంది నా పార్టీ కండువలు అయితే మోస్తున్నారు కదా అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అది చలామణి అవుతుందని మేము అనుకుంటున్నాము. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం కులగణ జనగణన జరగాల్సిందే, హక్కులు ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా పంచాల్సినటువంటి స్టాండ్ మీద ఉన్నారు. దాంతో పాటుగా మిగతా పార్టీలు కూడా మాకు కలిసి వస్తుంది. ఎందుకంటే మేము ఏప్రిల్ 1వ తారీఖు నాడు దీక్ష చేపట్టినామన్నా, మేము ఇక్కడికి ఢిల్లీకి వచ్చి దాదాపు నెల రోజులు అవుతా ఉంది. నెల అయిందా? మార్చ్ 6వ తారీఖు నాడు నేను బయలుదేరినా. ఇప్పటికి నెల రోజులు అవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయాలు కలిసినాం. దాదాపుగా 18 పార్టీ ఆఫీసులు కలిసినాం. ప్రతి ఒక్కరు కూడా కుల జనగణనకు మా పార్టీ సంఘీభావంగా ఉన్నది, మా పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. లెఫ్ట్ పార్టీలు గాని, రైట్ పార్టీలు గాని, ఎన్డీఏ కూటమి గాని, ఇండియా కూటమి గాని, చివరకు ఆర్ఎస్ఎస్ కూడా కులగణన చేయాల్సిందే అంటుంది. కానీ కేవలం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం దీని మీద నోరు మెదపడం లేదు. ఇప్పుడు సిద్ధేశ్వర్ గారికి ఎట్లా ఉంది? వారి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, కానీ బీజేపీ సపోర్ట్ చేయడం లేదు, బీజేపీ దీని మీద మాట్లాడడం లేదు. కాబట్టి దానికోసమే వాళ్ళ సిద్ధేశ్వర్ గారి యొక్క ఆమరణ దీక్ష కొనసాగుతా ఉంది. హెల్త్ ఎట్లా ఉంది? హెల్త్ ఎట్లా ఉంది సిద్ధేశ్వర్? ఇప్పుడు 7వ రోజు కొంత ఇబ్బందులనే ఉన్నాడు, కానీ మేము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకి? ఏజ్ 60 years అబౌవ్ ఉంటాడన్న, 62 వరకు ఉంటాడు. ఒకటి మాది ఏంటంటే, మా దేశవ్యాప్తంగా స్వతంత్రం కావాలని ఎంతో మంది ప్రాణాలు వదిలినాం. తెలంగాణ కొరకు 1300 మంది చనిపోతే అందులో మేజర్ గా బీసీలమే. వాళ్ళ మన ఉద్యమం కోసం మేము ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండి మేము ఈ పోరాటాన్ని మొదలు పెట్టినాం. తెలంగాణలో కూడా నేను కోమా పరిస్థితికి పోయినా అన్న, మీకు తెలుసు. అప్పటిదాకా కూడా ఫలితం రాలేదు. సో ఇప్పుడు అన్న ఇబ్బంది పడతా ఉన్నాడు. సో ఇది తెలుసుకుందాం, బీసీల యొక్క బతుకులు మార్చడానికి తెగించిన ఉద్యమాలు చేయక తప్పదని నిర్ణయంతో పోరాటం చేస్తున్నామన్నా. కాబట్టి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, బీసీల ఉద్యమానికి మీ యొక్క మద్దతు అవసరం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే హుజురాబాద్ లో, ధర్మారంలో, అదే రకంగా కరీంనగర్ లో, శంకరపట్నంలో, అదే రకంగా పరకాలలో, స్టేషన్ గన్పూర్ లో, మిగతా కొన్ని స్థానాల్లో రెగ్యులర్ గా రీలే దీక్షలు చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీలమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి సందర్భం ఎదురైంది. కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుతా ఉన్న ప్రజలందరినీ, బీసీలందరం మనం ఒకతాటి మీదకి వచ్చి పోరాటం చేసి దేశవ్యాప్త కులగణనను సాధించుకుందాం. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణలో అనుభవించాలి. దానికోసం 9వ షెడ్యూల్ సాధించుకుందామని మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇది బీసీ ఆజాదీ ఫెడరేషన్కి సంబంధించి సంజయ్ చెప్తుంది.